జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మి, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. ఆయింట్మెంట్ పురందరి రాస్తుందిలే. వెళ్ళు. అలాగేనమ్మా. బాగా మంటగా ఉంది పురందరి, త్వరగా రాయవా. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? నెలకి 1,00,000 రూపాయలు ఊరికే ఈ చిన్న పనులకే కట్టయిపోతాయా చెప్పు? పిఏ అంటే అన్ని చేయాలి, మరి చేయలేను అంటే ఈ జనం 10 లక్షలు కట్టాలి. యునో. నిన్ను తెచ్చినట్టే నీ వాళ్ళను నా కాళ్ళ దగ్గర పడేస్తా, నో డౌట్. బేబమ్మా, మీరేంటి ఇలా పడ్డారు? పడేస్తే పట్టారే. అమ్మా వదినా, మీరిక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. ఆ మాట చెప్పాల్సింది నేనక్షరా. నువ్వు చెప్పేదంటే బోడి. నీ దగ్గర అప్పు తీసుకున్నది ఎవరో వాడిని పియ్యగా పెట్టుకో. అందుకే బేబమ్మని తీసుకొచ్చాను. వాము, ఇప్పటి నుంచి ఈ పాచి పనులన్నీ నేను చెయ్యాలా? చచ్చూరుకుంటాగా. మీరు తెస్తే మాత్రం అదెలా కుదురుతుంది బుజ్జమ్మ గారు? నీ దగ్గర డబ్బులు తీసుకుంది ఎవరు? బేబమ్మ గారు. డబ్బులు ఇస్తాను అన్నది ఎవరు? ఏవిడే. మరి నువ్వు అడగాల్సింది ఆ బేబమ్మనే కదా. నా కూతుర్నెందుకు నీ పియ్యగా పెట్టుకున్నా? ఎందుకంటే నా అప్పు కట్టేది మీ కూతురని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది కనుక. బెదిరించి నా వైఫ్ చేత అలా సంతకం పెట్టించుకున్నారు అని నేనంట. ఆ అగ్రిమెంట్ చెల్లదని కూడా అంట. ఓ, మీరు లాయర్ అని విన్నాను. ఆ తెలివి చూపిస్తున్నారా? తన ఇష్ట ప్రకారమే అగ్రిమెంట్ మీద సంతకం చేస్తున్నట్టు వీడియో ప్రూఫ్ కూడా ఉంది సార్. శ్రావణి గారి దగ్గర పిఏగా జాయిన్ అవుతున్నాను. ఎవరు నన్ను ఒత్తిడి చేయలేదు. నేను కూడా 5దో 10దో ఇవ్వట్లేదు. నెలకి అక్షరాల లక్షిస్తున్నాను. మీ వైఫ్ శ్రమని దోపిడీ చేస్తున్నానని ఎలా అంటారు? టెల్ మీ. ఆపవే నీ కాకమ్మ కథలు. నా దగ్గర చెప్పకు. వినమని నేనేమి బొట్టు పెట్టి పిలవలే. సంతకం పెట్టింది పురందరే, నా దగ్గర పంచేయాల్సింది పురందరే. బేబమ్మ గారిని పెట్టుకోను. నమస్తే మేడం. మంచినీళ్ళు కాఫీలు తెస్తాను మేడం. ఏయ్, ఇది నా ఇల్లే. మేడం ఉన్న కాలనీలోనే మేము ఉంటాం మేడం. నీ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చుకో.
ఇక్కడ మర్యాదలు చేయాల్సినంత విషయం వీళ్ళకి లేదు. లక్ష్మి, మర్యాద అనే పదానికి అర్థం తెలియని మనుషుల దగ్గర మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పొచ్చుకొని కొట్టినా కూడా అది వీళ్ళకి రాదు. మైండ్ యువర్ వర్డ్స్ అక్షర. Shut up, shut up, shut up, shut up. మాటలతో సరిపెట్టా అన్నట్టు చెప్పుతో కొట్టలేదు, సంతోషించు. ఆ గౌరవం కూడా దక్కకూడదు అనుకుంటే మీ బొద్దుని పంపాలా? పంపను. ఎందుకు పంపవే నిన్ను? ఏం చేస్తున్నావు? నిన్ను చంపి ఆ అగ్రిమెంట్ చించి మరి నా కూతుర్ని తీసుకెళ్తాను. ఏమనుకుంటున్నావే? బెజవాడ బుజ్జమ్మ ఇక్కడ. అమ్మా, ఆవేశపడకమ్మా. నా రక్తం కష్టపడుతుంటే, ఇది నిన్ను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా పురందరే? దీన్ని చంపి నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు. ఇలాంటి దాన్ని ఈ భూమి మీద లేకుండా చేశానన్నా తృప్తైనా ఉంటుంది. అది చాలు. నన్ను చంపకండి, ఎవరైనా కాపాడండి. హెల్ప్, హెల్ప్. ఉన్న వాళ్ళందరూ నీకు యాంటీ అయితే ఎవరు కాపాడతారు? 3 అంకెలు లెక్క పెడతాను. అగ్రిమెంట్ తెచ్చి నా కళ్ళ ముందు చించావో సరే సరి, లేదో 4వ అంకె ఉండదు. నిన్ను నలుగురు శ్మశానానికి మోసుకెళ్లేదే ఉంటుంది. అత్తగారు, ఏంటండి ఇది? మీరు హంతకులు కావద్దు. ఒకటి రెండు దీని పీక తెగిలండిగా. మూడు. అమ్మా, అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.